వ్యాపారపరంగా సేవాపరంగా చాలా ముందున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ రాజకీయ పరంగా ఒక నాయకుడిగా ఎదగాలంటే కొంతమందికి సాధ్యం. ఆయన వచ్చిన 1.5 సంవత్సరంలోనే ఒక నియోజకవర్గానికి BLA 1 కింద అపాయింట్ చేశారు ఆయన. సాధారణంగా భారతీయ జనతా పార్టీలో కనీసం 10 సంవత్సరాలు దాటితే కానీ ఒక నియోజకవర్గ బాధ్యతలు ఒప్పచెప్పరు. అందులోకి నరసనపేట అత్యంత వీక్గా ఉన్న, పార్టీ పరంగా ఏంటంటే అత్యంత వెనకబడిన నియోజకవర్గం ఏమంటే నరసనపేట. అటువంటి నియోజకవర్గం బాధ్యతను ఆయనకు ఒప్పచెప్పారు. జిల్లాలో మొత్తం మన జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే కేవలం 3 నియోజకవర్గాలు మాత్రమే 100% పనిచేశారు. ఫస్ట్ ఎమ్మెల్యే గారు హెచ్ఆర్ నియోజకవర్గం, 2 శ్రీకాకుళం నియోజకవర్గం, 3వది నరసనపేట నియోజకవర్గం. అంటే ఇంత తక్కువ కాలంలో పూర్తిగా డ్రై ఏరియాలో ఆయన ఒక నాయకుడిగా నిరూపించుకున్నారు. అసలు మనిషి దొరకని ప్లేసుల్లో దగ్గర 315 అండి 290 మందిని పోలింగ్ బూత్ ఏజెంట్ కింద నియమించారు. ఇది చాలా గొప్ప విషయం. ఆయన వ్యాపార పరంగా, రాజకీయ సేవా పరంగా ఎంత ఎదిగారో రాజకీయ పరంగా కూడా అన్ని అవకాశాలు ఆయనకి ఉన్నాయి. ఆయనకి మంచి ఆశీర్వాదాలు ఇస్తున్నారు, మంచి ఆశీస్సులు ఉండాలని చెప్పి అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. నమస్కారం. అలాగే